కోతి కనపడితే చాలా నష్టం కలుగుతుందని శాస్త్రం. ఆడవాళ్ళు రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు కలలో కోతిని చూస్తే 6 నెలలలోపు భర్త చచ్చిపోతాడు అని భయంకరమైన శాస్త్రం. ఇప్పుడు మీకు రహస్యం చెప్పాలి. నిజంగా కళ్ళలో కోతి కనపడితే చాలా ప్రమాదం, అందులో కొండముచ్చులు కనపడితే ఇంకా డేంజరు. అయినా సరే అలాంటివి వస్తే వెంటనే మాంగళ్య సౌభాగ్యం కోసం అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి అని మనకి ఉమా సంహితలో శివుడు పార్వతికి చెప్పాడు. ఎక్కడైనా మాంగళ్య భాగ్యానికి ప్రమాదం కలిగించే దుస్వప్నం ఆడవాళ్ళకు వస్తే ఆ చెడ్డకలకి వెంటనే అమ్మవారికి కుంకుమ పూజ చేయించాలి. అందులో దేవీ ఖడ్గమాలతో చేస్తే ఇంకా మంచిది. ఇప్పుడు సీత ఈ ఘట్టం అయిపోయాక కలలోకి కోతి వస్తే దోషం, కానీ హనుమంతుడు నా ప్రాణం రక్షించాడు, ఇక మీదట హనుమంతుడు కనపడితే పండుకోతులు మాత్రం కల్లో కనపడితే అది శుభ ఫలితమిచ్చుగా కానీ మార్చింది ఆవిడ. అందువల్ల ఇక మీదట ఎందుకు చెప్తానంటే చాలామందికి రాత్రి కల్లో హనుమంతుడే కనబడ్డాడు నిన్నంతా విన్నాక. వాళ్ళు పొద్దున కొంతమంది అందరూ భయపడిపోయి మాయిదారిది పురాణం విన్నవారు విన్నట్టుగా కాకుండా, గురువుగారు కళల గురించి చెప్పారండి, ఇప్పుడేమో రాత్రి కళలోకి ఆంజనేయుడు వచ్చాడు, ఆంజనేయుడు కనపడవచ్చా కనపడకూడదా? హనుమంతుడు కనపడితే మహాపుణ్యం అండి. హనుమంతుడికి అమ్మవారు ఇచ్చింది వరం. సహజంగానే ఆవిడిచ్చిన వరమే పక్కన పెడితే హనుమంతుడు సకల దేవతా స్వరూపుడు. కోతి అన్నాం కానీ హనుమంతుడు అనలేదుగా మనం. హనుమంతుడి సామాన్యమైన వానరుడి కింద లెక్కేస్తామా?